నిధుల ద్వారా మంజూరు అయిన 15 లక్షల రూపాయలతో సదాశివపేట పట్టణంలోని 11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ఎంపీ రఘునందన్ రావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో టీజీఈసీ పరిశ్రమల భూములను ప్రైవేటు వ్యక్తులకు దారదత్వం చేయడానికి కుట్ర చేస్తూ కొత్తగా సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామంటూ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలని ఆలోచన బాధాకరమని అన్నారు. గత 25 ఏళ్ల కిందట తీసుకున్నటువంటి సుమారు 10,000 ఎకరాల భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే కార్యక్రమాన్ని మొదలుపెట్టి పేద రైతుల నుండి అద్దెకరా, ఎకరం భూములు ఉన్నటువంటి వ్యక్తుల నుండి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి మళ్లీ భూములు తీసుకునే ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. పాత పారిశ్రామిక వాడలను డెవలప్మెంట్ చేయక అమ్మేయడానికి సిద్ధపడ్డ ప్రభుత్వం మళ్లీ 150 ఎకరాలు, 200 ఎకరాలు అంటూ పల్లెటూరులోకి వచ్చి చిన్న, సన్నకారు రైతుల నుంచి భూములు తీసుకోవాలన్న ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే, తోట చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్ రావు, బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు కూచిని సతీష్, శ్రీశైలం యాదవ్, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పక్కన టీజీఐసీసీ ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పెట్టినటువంటి పరిశ్రమల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలనేటువంటి కుట్ర చేస్తూ మళ్ళీ కొత్తగా సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాలలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామని చెప్పి రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేది బాధాకరం, దుర్మార్గం. గతంలో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి సుమారు 10,000 ఎకరాల భూముల్ని, 9,259 ఎకరాల భూముల్ని ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకి అమ్మేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ పేద రైతుల దగ్గర నుంచి ఎకరం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల ఇట్లాంటి గ్రామాల్లో ఉన్నటువంటి బక్కపల్చని రైతుల దగ్గర నుంచి మళ్ళా పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తామని భూములు తీసుకునే ఆలోచనని విరమించుకోవాలి. పాత పారిశ్రామిక వాడలనే డెవలప్ చేయలేక 10,000 ఎకరాలు భాగ్యనగరంలో అమ్మేయడానికి సిద్ధపడ్డ ప్రభుత్వం మళ్ళీ 150 ఎకరాలు, 200 ఎకరాలని పల్లెటూర్ల మీదకి వచ్చి చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవాలనేటువంటి ఆలోచనని మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి.